ఈ మధ్యకాలంలో అపోస్తలుల బోధ అని అంటున్నాం. అపోస్తలుల బోధ అని అంటే తెల్ల ప్యాంటు లాల్చి ఒకటి వేసుకొని, తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకొని, జళ్ళు వేసుకోకుండా, పూలు పెట్టుకోకుండా, ముడి పెట్టుకొని, భర్తను గౌరవించకుండా కదండి, పెద్దోళ్ళను గౌరవించకుండా ఉంటే నువ్వు అపోస్తలుల బోధలో ఉన్నట్టు కాదు. అపోస్తలుల బోధ ఏంటి? మీరు చదవండి ఒకసారి. 12 మంది శిష్యగణం, 12 మందిలో కూడా 13 ఆయన ఇంకొక ఆయన జాయిన్ అయ్యారు. ఎవరైనా? సౌలు అనే ఆయన పౌలుగా మార్చబడ్డారు. వీళ్ళు బోధించిన బోధ ఏంటి? పేతురు భక్తుడు పెంతెకొస్తు దినాన నోరు తెరిచి నోరారా బోధించిన మాట ఏంటనంటే, అబ్బాయి మీరు ఏ యేసునైతే నజరేతు వాడని, వడ్లవాని కుమారుడని, మరి ఎగుబుట్టిన వాడని, ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ అని చెప్పి తృణీకరించారో, నోరు బారేసుకున్నారో, అంతేకాకుండా చెయ్యి జారారు, కాలు జారారు, చివరికి 4 జారి మోమున ఉమ్ము కూడా వేశారే, ఆ యేసే లేఖనాలలో చెప్పబడిన